ఆనం కుటుంబంలో సీనియర్ రాజకీయ నేత ఆనం భక్తవత్సల రెడ్డితో మాజీ మంత్రి ఆదాల ప్రభాకర్ రెడ్డి శనివారం భేటీ అయ్యారు. నియోజకవర్గంపై పట్టు బిగించేందుకు రాజకీయ చతురతను ప్రదర్శిస్తున్నారు. అసంతృప్తిని వ్యక్తం చేసిన ఆనం జయకుమార్ రెడ్డి ఇప్పటికే బుజ్జగించిన ఆదాల నియోజకవర్గంలోని రాజకీయ పెద్దలను కలిసి తనకు సహకరించాలని వేడుకుంటున్నారు. ఇందులో భాగంగా శనివారం స్వర్గీయ ఏసీ సుబ్బారెడ్డి కుమారులు సీనియర్ రాజకీయ నాయకులు ఆనం భక్తవత్సల రెడ్డిని కలిశారు. ఆనం జయకుమార్ రెడ్డితో కలిసి చింతారెడ్డి పాళెంలోని వారి నివాసానికి వెళ్లారు. సుమారు గంటపాటు భక్తవత్సల రెడ్డి మాట్లాడారు. తన గెలుపుకు సహకరించాలని కోరారు. అలాగే కుమారుడు ఆనం వెంకటరమణారెడ్డి మద్దతు కూడా కావాలని భక్తవత్సల రెడ్డిని కోరారు. ఖచ్చితంగా సహకరిస్తానని ఆయన మాట ఇవ్వడంతో కృతజ్ఞతలు తెలియజేశారు. మాజీ మంత్రి, రాష్ట్ర రాజకీయాలను సైతం శాసించిన మహానాయకుడు ఆనం చెంచు సుబ్బారెడ్డి, ఏసీ సుబ్బారెడ్డికి ఆనం భక్తవత్సల రెడ్డి స్వయాన కుమారుడు. ఆనం సంజీవరెడ్డి భక్తవత్సల రెడ్డికి సోదరుడు. ఏసీ సుబ్బారెడ్డి తమ్ముడు ఆనం వెంకటరెడ్డి కుమారులే. ఆనం వివేకానందరెడ్డి, ఆనం రామనారాయణరెడ్డి, ఆనం జయకుమార్ రెడ్డి, ఆనం విజయకుమార్ రెడ్డి. రాజకీయ పరంగా ఏసీ సుబ్బారెడ్డి తర్వాత ఆయన సోదరులు ఆనం వెంకటరెడ్డి, తదనంతరం ఆనం వివేకానందరెడ్డి రాణించారు. ఏసీ సుబ్బారెడ్డి, ఆనం వెంకటరెడ్డి హయాంలో జిల్లా రాజకీయాల్లో ప్రముఖ పాత్ర పోషించింది ఏసీ సుబ్బారెడ్డి కుమారులైన ఆనం భక్తవత్సల రెడ్డి, ఆనం సంజీవరెడ్డిలే. ఇద్దరే. చిన్నాన్న ఆనం వెంకటరెడ్డి కుమారుల కోసం సంజీవరెడ్డి అనేక విషయాల్లో త్యాగం చేయగా, భక్తవత్సల రెడ్డి మాత్రం రాజకీయాల్లో ఓ వెలుగు వెలిగారు. మండలాల వ్యవస్థ రాకముందు ఆయన సమితి అధ్యక్షునిగా పనిచేశారు. నెల్లూరు కేంద్ర సహకార బ్యాంకు చైర్మన్గా 2 దఫాలు పనిచేశారు. విఆర్ విద్యా సంస్థలకు సుదీర్ఘకాలం చైర్మన్గా వ్యవహరించారు. ఎయిడెడ్ కళాశాలల అసోసియేషన్కు రాష్ట్ర అధ్యక్షునిగా కూడా పనిచేశారు. నెల్లూరులోని బీవీ నగర్ భక్తవత్సల నగర్ ఆయన పేరుతోనే ఏర్పడింది. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలోనే కాకుండా నెల్లూరు నగర, ఆత్మకూరు, కోవూరు, సర్వేపల్లి నియోజకవర్గాల్లో కూడా ఆయనకు మంచి పేరుంది. భక్తవత్సల రెడ్డి అంటేనే ప్రత్యేకంగా అభిమానించేవాళ్లు నేటికే ఉండడం గమనార్హం. ఎంతోమందికి ఉద్యోగాలు ఇప్పించిన ఘనత కూడా ఆయనకే దక్కుతుంది. నేటికి ఆ కుటుంబాలు భక్తవత్సల రెడ్డి ఆత్మీయంగా అభిమానించే సంఘటనలు ఉన్నాయి. ఇప్పటి తరానికి ఈ విషయాలు తెలియకపోవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.